భాగ్యనగర మేయర్ పీఠంపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాయి పార్టీలు. మరో ఏడాదిలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తిరిగి మేయర్ పీఠం సొంతం చేసుకోవాలని బీఆర్ఎస్, అధికారంలో ఉన్నాం అప్పర్ హ్యాండ్ సాధించాలని కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అటు బీజేపీ కూడా కింగ్ మేకర్ గా నిలిచేందుకు ప్లాన్ చేస్తోంది. బల్దియా పీఠం సెంట్రిక్ గా పార్టీల మాస్టర్ ప్లాన్ ఏంటి? గ్రేటర్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయా? హైదరాబాద్ మేయర్ పీఠంపై పార్టీల గురి. ఇప్పట్నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వ్యూహాలు. భాగ్యనగరంలో పాగా వేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు. తెలంగాణకు కళ్ళు చెవులు హైదరాబాద్. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణకు ఆత్మలాంటిది భాగ్యనగరం. నైజాం గడ్డకు సర్వం హైదరాబాదే కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పట్నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని సీట్లన్నీ గెలుచుకున్న బీఆర్ఎస్ అదే సత్తా చూపించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పై చేయి సాధించాలని ప్లాన్ చేస్తోంది. అర్బన్ ఏరియాల్లో పట్టున్న బీజేపీ ఈసారి బల్దియా ఎన్నికలపై పెద్ద కసరత్తే చేస్తోంది. ఇక పాతపట్నంలో బలంగా ఉన్న ఎంఐఎం మేయర్ పీఠం విషయంలో కింగ్ మేకర్ గా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లో పొలిటికల్ వ్యవహారాలను తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. హస్తం పార్టీ హైదరాబాద్ లో బలహీనంగా ఉండటంతో గ్రేటర్ పరిధిలోని కొంతమంది నేతల చేరికలతో బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే హస్తం గూటికి చేరారు. మేయర్ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. బడ్జెట్లో ప్రత్యేకంగా 10,000 కోట్లు కేటాయించి మూసీ సుందరీకరణ వంటి అంశాలతో ముందుకెళుతున్నారు. మరోవైపు పొలిటికల్ గా కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లో ఎంఐఎం సపోర్ట్ లేనిదే వర్కౌట్ అయ్యే పని కాదనే ఆలోచనతో వారితో సఖ్యతగా ఉంటున్నారు. ఎంఐఎంతో కలుపుకుని వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ క్యాడర్ను కూడా అప్రమత్తం చేసే దిశగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వరుస సమీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్లకు గాను 40 డివిజన్లకు పైగా ఓల్డ్ సిటీలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంఐఎంకు కంచుకోటగా ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ 75ను అందుకోవాలంటే కాస్త కష్టమయ్యే పని. అందుకే అవసరమైతే ఎన్నికల ఫలితాల తరువాత ఎంఐఎంతో కలిసినా సరే మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నగర ఓటర్లు ఖచ్చితంగా తమ వైపే ఉంటారని ఆశలు పెట్టుకుంటోంది. ఒకవేళ మేయర్ పీఠం దక్కకపోయినా కింగ్ మేకర్ గా ఉండాలని ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై గంపెడాశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిన కమలం పార్టీ ఈసారి మరింత గట్టిగా పనిచేసి గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే మేయర్ పీఠం విషయంలో హంగ్ తప్పనిసరి. అప్పుడు కాంగ్రెస్, ఎంఐఎం ఒకటైతే అనివార్యమైతే బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపే అవకాశం లేకపోలేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఎన్నికల తరువాత వచ్చే సీట్లను బట్టి పొలిటికల్ పార్టీల స్టాండ్ మారే అవకాశముంది. ఇప్పటికైతే కాంగ్రెస్, ఎంఐఎం ఒకే దారిలో నడుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎడమొహం పెడమొహంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తరువాత హంగ్ వస్తే మాత్రం మేయర్ పీఠం కోసం ఒకటి కాక తప్పదన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో ఏ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధిస్తుందనేది.